అందరికీ నమస్కారం. బొబ్బిలి పట్టణ ప్రజలకి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. ఎన్నో సంవత్సరాలుగా నరకం అనిపించినటువంటి మన బైపాస్ రోడ్డు, గొల్లవీధి జంక్షను, పూల్బాగ్ రోడ్ ఏదైతే ఉందో, మన గౌరవ మున్సిపల్ శాఖ మార్చిలో నారాయణ గారు బొబ్బిలి వచ్చినప్పుడు ఒక స్పెషల్ గ్రాంట్ ఆ రోడ్డు ప్రత్యేకించి చూపించి స్పెషల్ గ్రాంట్ అవ్వడం జరిగింది. దానికి వారు డబ్బు కూడా మంజూరు చేయడం జరిగింది. మొన్న 24వ తారీఖు సాంకేతికపరమైనటువంటి తతంగాలన్నీ కూడా ముగించి మొన్న 24వ తారీఖు సోమవారం నాడు టెండర్స్ని ఆ రోడ్డుకి ఫ్లోట్ చేయడం జరిగింది. రానున్న సెప్టెంబర్ 8వ తారీఖుకి ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి టెండర్స్ ఓపెన్ అయిన వెంటనే అర్హులైనటువంటి గుత్తేదారికి ఆ వర్క్ అనేది ఇమీడియట్గా కేటాయించి పనులు కూడా స్టార్ట్ చేసి అతి త్వరలోనే యుద్ధ ప్రాతిపదికన ముగించడం కూడా జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలు నరకం అనిపించినటువంటి ప్రజలకి ఊరటని కల్పించే ఈ నిధులు మంజూరు చేసినందుకు మన మున్సిపల్ శాఖ మార్చిలు నారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బొబ్బిలి ప్రజల తప్పకుండా ప్రజల పక్షాన, ప్రజల గురించి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఈ ముఖ్యమైనటువంటి ప్రకటనతోని నా యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. ఇంకొక చాలా పెద్ద గుడ్ న్యూస్ బొబ్బిలి పట్టణ ప్రజలకి, అది ఇంద్రమ్మ కాలనీకి సంబంధించి. అది నేను త్వరలోనే మళ్ళీ ఈ విజయాన్ని డైల్యూట్ చేయకుండా ఇంతటితోని ఈ వీడియోని ముగించి ప్రజలకి ఈ శుభవార్తని ఈ వీడియో ద్వారా తెలియచేయాలని నేను ఆకాంక్షించి ఈ వీడియో ద్వారా మీకు వచ్చాను. తప్పకుండా మన దాడితల్లి కోవిల్ నుంచి బైపాస్ రోడ్డు, మన ఎరకల వీధి, గొల్లవీధి జంక్షను, పూల్బాగ్ రోడ్డుకి 2.5 కోట్లతో సెప్టెంబర్ 8వ తారీఖు టెండర్స్ ఓపెన్ అయిన వెంటనే అతి త్వరలోనే వెంటనే ఆ రోడ్డు పని స్టార్ట్ చేసి ముగిస్తామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.